మెడిటేషన్ మీద సీరియస్నెస్ ఎప్పటి నుంచి వచ్చింది? ఆఫ్టర్ మై కాలేజ్ సడన్గా ఐ డోంట్ నో. కాలేజ్ దాకా కూడా ఏదో డాడీ చెప్తున్నాడు, మమ్మీ చెప్తున్నాడు చేద్దామని తప్ప అంత సీరియస్ అట్లా ఉండేది. కాలేజ్లో దేర్ వాజ్ సమ్ ఇన్సిడెంట్స్ వేర్ దీన్ని నా అంతకు నేను చేస్తాం అనేది అట్లా ఉండేది. కానీ ఎక్కువ టీన్స్ అసలు చేసేదాన్ని కదా, టీన్స్లోనూ ఇంకా ఆ టైంలో ఎక్కువ డాడీ వాళ్ళు ఎవరైనా వస్తే ఏమైనా ఈవెంట్ జరిగితే ఏమైనా కౌన్సిలింగ్ ఉంటే కొంచెం అడిగి అట్లా కూర్చోబెట్టేవాళ్ళు అంతే. కాలేజ్ తర్వాత ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్, కానీ సడన్గా ఎక్కువ చేయాలి అనేది బాగా అనిపించింది ఇంజనీరింగ్ తర్వాత. సో 1 year బ్రేక్ తీసుకున్నాను జనరల్గా. అండ్ ఆ 1 yearలోనే ఐ సార్ట్ నా అటెన్షన్ అంతా దానిపైన ఫోకస్ అయ్యి ఎక్కువ వర్క్షాప్స్కి వెళ్తాము. ఏం వర్క్షాప్స్కి? ఐ వెంట్ లైఫ్ యూనివర్సిటీతో స్టార్ట్ చేసింది సోల్ కోచ్. అండ్ దెన్ కౌన్సిలర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, సేత్ వర్క్షాప్. చిన్నప్పటి నుంచి దాంట్లో పెరిగినా కూడా ఐ నెవర్ యాక్చువల్లీ అటెండెడ్ ప్రాపర్గా సేత్ వర్క్షాప్. సో ఐ డిడ్ దాట్. సో అట్లా. ఎలా ఉండింది సోల్ కోచ్లో? ఇట్ వాస్ గుడ్, చాలా బాగుంది. కొన్ని తెలిసిని కొన్ని తెలియని అండ్ మంచి థర్డ్ ఎక్స్పీరియన్సెస్, కొన్ని లైక్ ఏకత్వం ఎక్స్పీరియన్సెస్. అట్లా ఫస్ట్ టైం నాకు. ఏకత్వం ఎక్స్పీరియన్స్ అంటే ఎలా ఉండింది? ఇట్స్ బీన్ టూ లాంగ్, కానీ ఐ థింక్ ఐ ఫెల్ట్ లైక్ యా వీ వర్ వన్ అనేది షార్ట్గా చెప్పాలంటే. అప్పుడు ఈ క్వశ్చన్ అడిగారు, దే వాజ్ దిస్ ఎక్సర్సైజ్ ఆఫ్ హూ ఆర్ యూ అనేది. సో మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుంటూ ఉంటారు. మనం ఫస్ట్ ఇతరులతో క్వశ్చన్ చేస్తాం హూ ఆర్ యూ అని. సో వాళ్ళు ఒక ఆన్సర్ చెప్తారు. సో యూఆర్ నాట్ దట్, హూ ఆర్ యూ అని. సో అట్లా చెప్పే కొద్దీ వీ స్టార్ట్ సేయింగ్ విత్ అవర్ ఐడెంటిటీస్. నేను లహరినో, నేను ఒక సిస్టర్నో, అట్లా ఐడెంటిటీస్తో స్టార్ట్ చేస్తూ ఉంటాం. సో ఇది కాదు అని అంటే స్లోలీ మనం ఏదైతే ఈ ఐడెంటిటీస్ అన్నీ నేను అనుకుంటామో వీ లూజ్ ఆల్ దోస్ ఆన్సర్స్. ఇట్స్ నాట్ మీ. సో లాస్ట్కి ఒక ఆన్సర్ విల్ బీ లైక్ దెర్ విల్ బీ నో ఆన్సర్. ఐ హ్యావ్ నో ఐడియా హూ ఐ యామ్ అన్నట్టు అయిపోద్ది ఆన్సర్. సో ఇది అయినాక ఇండివిజువల్గా కూడా ఎవరికి వాళ్ళని క్వశ్చన్ చేసుకోమన్నారు. క్వశ్చన్ చేసుకుని అట్లా మెడిటేషన్లో ఉండమన్నారు. క్వశ్చనింగ్ మెడిటేషన్లో చేసుకోమన్నారు. చేసుకుంటా వెన్ ఐ వెంట్ టు లైక్ నో ఆన్సర్ స్థితికి వెళ్ళినాక ఇలా జస్ట్ మెడిటేషన్లోకి వచ్చినప్పుడు దెన్ ఐ కుడ్ లైక్ నన్ను ఒక ఫోర్స్ని పుల్ చేస్తే మొదలుపెట్టింది. సో వెన్ ఐ సరెండర్ టు దట్ ఫోర్స్ ఐ కుడ్ ఎక్స్పీరియన్స్ దట్ శూన్యం అండ్ మహాశూన్యం. ఎట్లా అనిపించింది? మహాశూన్యం అయితే ఒకటి బాగా గుర్తుంది ఏంటంటే, దాంట్లోకి వెళ్ళినప్పుడు నాకు బాగా భయం వేసింది. నో, ఐ ఫెల్ట్ లైక్ నాకు ఎట్లా చూపించారంటే నాకు ఒక 12 కార్డ్బోర్డ్స్ లాగా చూపించారు, 12 లెవెల్స్ అన్నట్టు. సో ఈచ్ లెవెల్కి మధ్య శూన్యం ఉంది. లైక్ 12 డైమెన్షన్స్ అని చెప్పలేము, కానీ ఒక 12 సైకిల్స్ అనే తెలిసినాయి. సో ద ఫైనల్ దాని దగ్గర ఒక బ్లాక్ కార్డ్బోర్డ్ అనేది ఉంది. సో దాంట్లోకి వెళ్ళి చూసినప్పుడు ఏంటంటే ఇలా సగం కాళ్ళు అడుగు పెట్టినప్పుడు లైక్ ఇలా కార్డ్బోర్డ్ ఉంది, ఒక బ్లాక్ విండోలో కాళ్ళు అడుగు పెట్టాను లోపలికి, స్క్రీన్ లోపలికి. ఐ కుడ్ ఫీల్ లైక్ ఐ కుడ్ నాట్ ఫీల్ మై సెల్ఫ్. సో ఇంకా కంప్లీట్గా పెట్టేసేటప్పుడు బాగా భయం వేసింది. వెళ్ళాను అట్లాగే. వెన్ ఐ క్వశ్చన్ మై సెల్ఫ్ లైక్ వాట్ ఈస్ దిస్ ఫియర్ అని క్వశ్చన్ చేసినప్పుడు నా సోల్ ఉండదు కదా మహాశూన్యంలో. దట్స్ జస్ట్ ప్యూర్ ఎనర్జీ, ఇట్స్ బియాండ్ కాన్షియస్నెస్ కదా. దర్ ఇస్ నో సోల్, దర్ ఇస్ నథింగ్. అవన్నీ వదిలేస్తున్నాను అనేది, అవన్నీ పోయింది, చనిపోయింది ఆర్ సంథింగ్, సోల్ డెత్ అనేది ఫీల్ అయినప్పుడు ఓకే ఐఎమ్ స్టిల్ అటాచ్డ్ టు మై సోల్ అనేది అర్థమైంది. సో అప్పుడు వెన్ ఐ ఈవెన్ లెఫ్ట్ దాట్, అప్పుడు ఆ స్టేట్కి కంప్లీట్గా ఇంటిగ్రేట్ అయ్యి దట్ స్టేట్ ఆఫ్ నథింగ్నెస్కి బాగా ఇంటిగ్రేట్ అయ్యాయి. ఎంతసేపు నువ్వు అట్లా నథింగ్నెస్ స్టేట్లో? ఐ డోంట్ నో వాళ్ళు ఎంతసేపు కూర్చోబెట్టారు, మేబీ ½ an hour అనుకుంటా, ఎక్కువసేపు ఏం లేదు సెషన్. ఆఫ్టర్ దట్ వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? ఆ అనుభూతి తర్వాత 1 or 2 days ఎలా ఉండింది? ఐ రిమెంబర్ షేరింగ్ విత్ మై డాడ్ అంతే. లైక్ ఆల్మోస్ట్ లైక్ అక్కడ దేవర్ లైక్ ఫ్యూ నోటబుల్ ఎక్స్పీరియన్స్. ఐ వాజ్ లైక్ ఇన్ దట్ హైలో ఉన్నాను మంచిగా. లైక్ ఈ ఏకత్వం, ఇది లైక్ ఒక హై ఆఫ్ బీయింగ్ కనెక్టెడ్ విత్ దట్ ప్యూరిటీ, ఒక హైలో ఉన్నా. యా